ఎలాగ ఉంది. కొంతమంది ఫోన్ లేకపోతే బ్రతకలేరు. లెట్స్ అడ్రస్ ఇట్ స్ట్రైట్. ఫోన్ లేకపోతే బ్రతకగలవా? ఫోను నిద్రలో ఫోను, పొద్దులేసి ఫోను, నా అర్ధరాత్రి ఎప్పుడు చూసినా ఫోనే, బాత్రూంలో కూర్చున్నా ఫోనే. ఫోన్ లేకుండా బ్రతకగలవా? ఈరోజు చాలా మందికి పైల్స్ ప్రాబ్లం కారణం ఏంటంట, ఫోన్లు పెట్టుకుని బాత్రూంలో కూర్చుంటారంట. మరి రాకనే ఏమొస్తుంది జబ్బు? మరలా ప్రార్థన కోరుతావు, తెలిసి చేస్తావు, తెలిసి చేసి మరలా దేవా స్వస్థపరచవా. బుద్ధిహీనతను ఒప్పుకున్నావా? లేదు నా ఆరోగ్యంలో మాత్రం స్వస్థపరచవా. బుద్ధిని మార్చుకుంటేనే కానీ జీవితం మారదు కదా. ఐఎమ్ ఆస్కింగ్ యూ, హౌ ఇస్ యువర్ రిలేషన్షిప్ విత్ థింగ్స్? కొంతమందికి బంగారం పిచ్చి, కొంతమందికి బట్టలు పిచ్చి. ఇంట్లో ఎంత గొడవ పెట్టుకున్నా కూడా భర్తతో పక్కన నుండి ఆర్డర్ పెడుతూనే ఉంటారంటమ్మా. సమాధానం లేనప్పుడు ఈ పెట్టుకుని ఎవరికి కావాలి? భర్తతో సమాధానం లేనప్పుడు నీ అలంకరణ ఎవరికి కావాలి? సింపుల్ కదా. ఐఎమ్ ఆస్కింగ్ హౌ ఇస్ యువర్ రిలేషన్షిప్ విత్ థింగ్స్? కొంతమంది కార్లు పిచ్చి, కొంతమందికి బైకులు పిచ్చి. ఆదివారం ఎందుకయ్యా ఆలయానికి రావాలంటే, ఆదివారం ఒక్కరోజే మాకు ఐటీ ఆఫీస్లో లీవ్ ఉంటుందండి, కార్లు వాష్ చేసుకోవాలి కదండి, బట్టలు ఉతుక్కోవాలి కదండి. దేవుడు జ్ఞాపకం రాలే పాపం, దేవుడు సంబంధం లేదు పాపం. ఇచ్చింది దేవుడే, హెచ్చించింది దేవుడే, ఆశీర్వది అన్నిటికీ అవునంటావు. కానీ వస్తువులకి ప్రాముఖ్యతనిచ్చి దేవునికి ప్రాముఖ్యత లేదు. ఈరోజు వస్తువులకి ఎంత వస్తువులే దేవుడు. ఈరోజు చాలామందికి క్రైస్తవులు కంట విగ్రహాలు అన్నప్పుడు విగ్రహాలు ఉండవంట, వస్తువులే. చాలామందికి ఫోన్లే దేవుడు. ఎందుకంటే అన్నిటికీ ఈరోజు ఏఐ కదా, దీన్ని అడుగుతారు, దేవుణ్ణి అడగరు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నా పిల్లలను చూసినప్పుడు ఓరే ఆరి తేరిపోతున్నారు రైలు. వారి తాతయ్య వాళ్ళు పుట్టినరోజుకి ఐప్యాడ్ ఇచ్చాడు. ఆయన ఇస్తే వీళ్ళు చూడాలి. నా ఫోన్లో కూడా లేదు చాట్ జీపీటీ. 5 నిమిషాల్లో చాట్ జీపీటీ అన్ని చెప్పి నన్ను అడుగుతాడు, డూ యు నో? ఒరే ఎక్కడదా నీకు తెలియదు? చాట్ జీపీటీ. ఏది కావాలన్నా చాట్ జీపీటీ. మొన్న అయితే నాకు ఫ్యూజ్లు ఎగిరిపోయి, వాడు ఒక సెల్ఫీ తీశాడు, చాట్ జీపీటీ లేచాడు, పలానా ఇందులో మార్చేయని పెట్టాడు, ఫోటో వచ్చింది నాకు చూపిస్తున్నాడు. ఊరి